వెంకటయ్య, నా పేరు లక్ష్మి. మేము తోటేర పోయినాం, వచ్చినాం. 1 అవుతుంది. అన్నం తింటాను. అన్నం తినే టైంకు ముగ్గురు వచ్చారు పోలీసు వాళ్ళు. ముగ్గురు పోలీసు వాళ్ళు వచ్చి నా భర్త తినే పళ్ళాన్ని పక్కకు పెట్టి, రారా నువ్వు రేవంత్ రెడ్డి నాట తిట్టినవట, రారా రమ్మని వచ్చి కార్లు తీసుకొని పోతాంటే, మరేంది సార్ మీరు ఎక్కడా ఏం సంగతి అని కూడా అడిగితే నాకు ఏమి కూడా చెప్పకుండా ఆయన కార్లు తీసుకొని వెళ్ళిపోయినరు. మరి ఎక్కడ అని మేము పోవాలి? ఏదన్నా బాధ్యత అయితే నా ముసలోనికి సర్కారు రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి. నా భర్తకు ఆరోగ్యం బాగలేదు. నా భర్తకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, మెంటల్ క్రాక్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి సార్. నా భర్తను నాకు ఇంటికాడ తీసుకొచ్చి తోలిపోరు. నా భర్త పోయిండు, తోటేర పోయిండు, వచ్చిండు మమ్మల్ని పట్టుకొని దొంగలు పట్టుకొని తెచ్చిండు. మేము మాకు ఎదుగు దోత్తలేదు, ఏం దోత్తలేదు సార్. మీ దండం పెడతా. నాకు దోయక ఏం మాట్లాడలే, ఎవరికి ఏం చెప్పుకోలేదు. బువ్వ తింటోని పల్లెవాడ గుంజాడ పెట్టిండు. ఒక ఆయన తెల్లటి బట్టల మీద 2 ఉన్నారు, ఒక ఆయన పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు. ఆ 2 వచ్చి పట్టుకొని పోయి కారు ఆపి కారు కాడి తీసుకొని పోయి కార్లు వేసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను ఆడదాకా ఉరికిన సార్, దండం పెడతా. నా ముసలోని నా పెనీటిని నా ఇంటికి తోలు. మాకు ఎలాంటి రాలేదు. మా కొంప మా ఇల్లు రాక మా భూమి పోయి మేము బాధలలో ఉన్నాం. తనకు మెంటల్ ఉన్నది, తనకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. దండం పెడతా. మొన్ననే దాకా తీసుకుపోయి వచ్చిన, నా పెనీటిని తీసుకొచ్చిన ఇంటికాడ తోలుండ్రి. మా భూమి రాకనే ఆ మెంటల్ మీద ఏమన్నాడో నాకు తెలియదు సార్. నీ దండం పెడతా. కేసీఆర్ కాడికి వచ్చినాము, ఆడ ఏమన్నాడో నేను కానలేదు, నేను చూడలేదు సార్. ఆ విలేకరులతో అన్నది కూడా నేను చూడలేదు. నా పెనీటి మాత్రం వీడిని తీసుకొచ్చి తోలిపోవాలి. మాకేమీ రాలే, మాకేది కూడా రాలేదు, మాకేది రాలే. మా ఇల్లు చూడేటట్టు, మా బతుకులు చూడు, పరిస్థితి ఎట్లా ఉన్నదో ఎలా ఉన్నదో మీరే అర్థం చేసుకోవాలి తండ్రి. సారు మీరే అర్థం చేసుకొని నా పెరిటి తీసుకొచ్చి తోలిపోవాలి.